హాయ్ హలో అండి. అందరికీ ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు మా ఇంట్లో పూజా విధానము. ముందుగా ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ నేను కొత్త చింతపండే తీసుకోవాలండి. అన్నీ కొత్తవే, అసలు వాడినవి వాడకూడదు. ఈ విధంగా చింతపండుని ముందుగానే నానబెట్టి గుజ్జు అనేది మొత్తం పూర్తిగా తీసుకున్నాను. దీంట్లోనే నేను వాటర్ కూడా ఎక్కువగానే వేశాను. దాన్ని ఈ విధంగా ఒక కొత్త పాత్ర తీసుకొని, మట్టిదైనా పర్లేదు, స్టీల్దైనా పర్వాలేదండి, దానికి మంచిగా కడిగి బొట్లు అనేది పెట్టి దానికి కంకణం కూడా కట్టుకోవాలి. అలాగే దీంట్లోకి ఆ చింతపండు రసాన్ని నేను వడకట్టి వేసుకున్నాను. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా తీసేయవచ్చు కదా అని. తర్వాత బెల్లము, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, ఉప్పు, కారము, ఈ విధంగా షడ్రుచుల సమ్మేళనంతో ప్రిపేర్ చేసుకునేదే ఉగాది పచ్చడి అండి. మేము ఇక్కడ ఇంట్లో ఎప్పుడు కానీ ఈ విధంగా పలచగానే చేసుకుంటాము. కొంతమంది చాలా చిక్కగా చేసుకుంటారు. ఇంకా దీంట్లోకి కొబ్బరి ముక్కలు కానీ, పుట్నాల పప్పు కానీ, లేదంటే మన అరటిపండు ఉంటుంది కదా, దాన్ని కూడా మెత్తగా మ్యాష్ చేసి వేసుకుంటారు. కాస్త చిక్కగా చేసుకొని ఉగాది పచ్చడిని తింటారండి. కొంతమంది ఇలా పల్చగా చేసుకొని తాగుతారు కూడా, ఎవరి ఇష్టానుసారం వాళ్ళది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. అలాగే నేను రెండో నైవేద్యం కింద నేను ఇక్కడ మామిడికాయ పులిహోర కూడా ప్రిపేర్ చేశాను. దేవుడికి కూడా మొత్తం అంతా ముందుగానే దేవుడిని అయితే ఇక్కడ మనం పెట్టుకుంటామో అక్కడంతా గట్టునంతా శుభ్రంగా క్లీన్ చేసి బియ్యపిండితో ముగ్గు అనేది వేసుకొని పీటలు వేసి దానిపైన నేను ఇలా దేవుడి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఫోటోలు మంచిగా అన్నీ కడిగి గంధం కుంకుమ బొట్లతో పెట్టుకొని పువ్వులన్నీ కూడా పెట్టేశాను. ఇక్కడ మామిడికాయ పులిహోర కోసము నేను ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసేసుకొని, కరివేపాకు కూడా వేగాక పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అది కాస్త వేగాక జీడిపప్పు పలుకులు, తర్వాత ఇంగువ, పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పోపు అనేది బాగా వేగితేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. మీరు తురుమైనా వేసుకోవచ్చు. ఈ విధంగా మామిడికాయ ముక్కలు వేసి కూడా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని బాగా వేగనివ్వాలి. అది కాస్త మగ్గిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి అదంతా ఒక 1 to 2 minutes మగ్గిన తర్వాత అన్నం అనేది ముందుగానే వండి పెట్టుకొని దాన్ని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిన దాన్ని దీంట్లోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటే మామిడికాయ పులిహోర ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంకా ఈ పండగకి చాలామంది పూర్ణం బూరెలు కానీ, అల్లం గారెలు కానీ, లేదంటే చక్కెర పొంగలి, ఇవి సేమియా పాయసము, ఈ విధంగా ఎన్నో రకరకాలవి చేసుకోవచ్చు అండి. టైమును బట్టి నాకు మార్నింగ్ టైం అంతగా సరిపోలేదు, అందుకనే మామిడికాయ పులిహోర, భక్షాలు, ఉగాది పచ్చడి అనేది కంపల్సరీగా చేస్తాము. ఉగాది పచ్చడి, భక్షాలు అనేది కంపల్సరీగా చేసి పెట్టే నైవేద్యాలండి ఈ ఉగాది రోజు. ఈ మామిడికాయ పులిహోర మిగిలినవన్నీ కూడాను మన టైమును బట్టి చేసుకోవడమే. నేను ఆల్రెడీ భక్షాలు చేసిన వీడియో అప్లోడ్ చేశాను, దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని దేవుడికి నైవేద్యం అనేది పెట్టి హారతి అనేది ఇచ్చుకున్నాము. ఈ విధంగా మా పూజా విధానం అనేది పూర్తయిపోయింది. అందరికీ మరోసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.